హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విద్యా ముచ్చట్లు. ఈరోజైతే థర్స్డే అండి. నేనైతే శ్రీ సాయి దివ్య పూజ చేస్తా అని అనుకున్నాను. అందుకే ఆ పూజ ప్రాసెస్ అయితే మీకు చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను. ఇది స్టార్టింగ్లో మా ఫ్రెండ్ అయితే నాకు చెప్పున్నది. అప్పుడు ఒకసారి చేశాను, ఇంకోసారి కూడా చేశాను. ఇప్పుడైతే మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను. దీనికైతే ముందు మనం రెగ్యులర్గా ఎలా పూజ అయితే చేసేసుకుంటామో మనం ఆ పూజ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. తర్వాత దీనికి మెయిన్గా పెట్టాల్సిన నైవేద్యం పొంగలి. సో దీన్ని ఈజీ ప్రాసెస్లో నేనైతే మీకు చూపిస్తాను. పొంగలికి సేమ్ క్వాంటిటీ ఆఫ్ పెసరపప్పు అండ్ రైస్ అయితే నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసి కొంచెం గీ వేసి కొంచెం ప్రీహీట్ అవ్వాలి. తర్వాత కొంచెం మిరియాలు అండ్ జీలకర్ర, కరివేపాకు 3 వేసి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఏదైతే నానబెట్టుకున్నామో ఆ నానబెట్టుకున్న పెసరపప్పు అండ్ రైస్ అయితే కలిపేయాలి వాటర్ డ్రైన్ చేసి. తర్వాత 1 గ్లాస్ పెసరపప్పు అండ్ 1 గ్లాస్ రైస్ కాబట్టి టోటల్ 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నా, అంటే 1:3. ఆ వాటర్ అయితే పోసేసాక మొత్తం స్పూన్తో అయితే కలిపేయాలండి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అంతే, జస్ట్ కుక్కర్లో ఒక 3 to 4 విజిల్స్ వచ్చినాయంటే ఈ పొంగల్ అయితే అయిపోతుంది. మనం ఎన్ని వారాలు అయితే అనుకుంటున్నామో అన్ని వారాలు దేవుడికి మెయిన్గా పెట్టాల్సిన నైవేద్యం అయితే ఇదే అండి. ఆ సాయిబాబాకు చాలా ఇష్టం ఈ ప్రసాదము. మన కోసం చేసుకున్నప్పుడు ఏది సరిగ్గా రాదు, కానీ దేవుడి కోసం చేసినప్పుడు టేస్ట్ చేయకుండా చేసినా కూడా అవి చాలా బాగా కుదిరిపోతాయి. ఇప్పుడైతే పూజలోకి వచ్చేస్తే ముందుగా ఒక పీఠం అయితే వేసుకోవాలి స్వామికి. ఆ పీఠం అయితే మొత్తం ముగ్గులతో అలంకరించి తర్వాత పసుపు కుంకుమ వేసేసి దానిపైన ఒక క్లాత్ అయితే వేసుకోవాలి. ఆ క్లాత్ పైన కూడా పసుపు కుంకుమ వేసేసి మొక్కుకోవాలి. ముందైతే ఏ పూజ చేసినా మనం గణపతిని పెట్టుకుంటాం కదా, అందుకనేసి గణపతిని అయితే పెట్టుకున్నాను. తర్వాత నా దగ్గర ఉన్న సాయిబాబా ప్రతిమను అయితే పెట్టుకుంటున్నాను. ఇది నేను షిరిడీలో ఫస్ట్ పూజ చేసినప్పుడు షిరిడి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు పూజ చేసినా కూడా ఇదే ప్రతిమకు పూజ చేస్తున్నాను. అలాగే మా తమ్ముడైతే నాకు స్వామివారి పాదాలు అయితే తీసుకొచ్చారు షిరిడి వెళ్ళినప్పుడు, అవి కూడా అయితే పెట్టేశాను. అన్నిటికీ పువ్వులు పెట్టేసి అలంకరించేశాను. తర్వాత ముడుపండి. దీనికి ఎలా ముడుపు కట్టుకోవాలంటే ఒక వైట్ క్లాత్ని అయితే పసుపులో నానబెట్టేసి ఆరాక అందులో 1 రూపీ కానీ 2 రూపీస్ కానీ పెట్టేసి కొన్ని అక్షంతలు వేసి అయితే మనం ఏ కోరిక అయితే కోరుకుంటున్నామో అదైతే కోరుకొని ముడి అయితే వేసుకొని పాదాల దగ్గర అయితే పెట్టుకోవాలి. తర్వాత స్వామివారికి వాయనం అయితే పెట్టుకున్నాను. నేనైతే ఈ పూజ మీకు చెప్పాను కదా, మా ఫ్రెండ్ చెప్పిందని, అదే బుక్ అయితే ఫాలో అవుతున్నాను. శ్రీ సాయి దివ్య పూజ అనే బుక్లో ఈ పూజ గురించి ప్రతి ప్రాసెస్ మనకైతే క్లియర్గా రాసి ఉంటుంది. ఇది కష్టమైన పూజ కూడా కాదు. జస్ట్ మనం వినాయకుని అయితే పూజించుకున్నాక శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి అయితే ఉంటుందండి. అందరికీ తెలుసు కదా, 108 నామాలు. ముందుగా చూపించినట్టు ఆ పూరేకులను వేస్తూ ఒక్కొక్క నామం చదువుతూ స్వామిని అయితే స్మరించుకోవాలి. ఆ తర్వాత మనకి 6 కథలు అయితే ఇస్తారు. ఆ కథలన్నీ చదువుకోవాలి. ఆ కథలు విన్నప్పుడైతే నిజంగా మనం స్వామి ముందు కూర్చున్నట్టే ఉంటుంది. నాకైతే ఈ పూజ చేస్తే ఎంత ప్రశాంతత ఉంటుందంటే చాలా ఈజీ ప్రాసెస్. మనము కోరిక నెరవేరుతుంది అని అనుకొని నమ్మకంతోనే పూజ చేయాలి. అప్పుడే మన కోరిక నెరవేరుతుందండి. ఎంత నమ్ముతామో అంత మనకు మంచి జరుగుతుంది. అసలు ఈ పూజ చేసినప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మనం అష్టోత్తర శతనామావళి కథలు అన్ని చదివాక స్వామివారికి అయితే అగరబత్తులు చూపించేసి తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టాక ధూపం చూపించాలి స్వామికి. తర్వాత హారతి కూడా ఇవ్వాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఆ బుక్లో చెప్పారు, ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ వేలో చేసుకోవచ్చు. నేను ఈ పూజ అయితే ఇది 3rd టైం అండి చేసుకోవడం. 5 వీక్స్ అనుకున్నాను. ఫస్ట్ వీక్ ఇది. అష్టోత్తర శతనామావళి చదువుతూ ఆ పూలు వేయడం వల్ల స్వామివారు ఎంత నిండుగా కనిపిస్తున్నారు. అసలు కన్నుల పండగలాగా ఉంది నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.